ఎమ్మిగన్నూరు బనవాసిలో లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కింద ఎమ్మిగన్నూరు రూరల్ పోలీసులు లైబ్రేరియన్ మద్దిలేటిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బనవాసిలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న మద్దిలేటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. లైబ్రేరియన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఎంపీసీ 2వ సంవత్సరం విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. అయినా ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. అతడి వేధింపులు భరించలేక విద్యార్థిని అనంతపురంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కళాశాలకు చేరుకొని లైబ్రేరియన్ పై దాడి చేశారు. ఆవేశంతో వారు కళాశాల ప్రిన్సిపల్ పై కూడా దాడికి పాల్పడ్డారు. వీరికి కంటికి గాయమైనట్లు వర్గాలు తెలిపాయి. తర్వాత విద్యార్థితో పాటు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన తర్వాత మద్దిలేటి పారిపోయినప్పటికీ పోలీసులు అతను పట్టుకుని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ కు పంపారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.